Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. For without me you can do nothing. John chapter 15 verses 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దేవుని యొక్క నామం పేరిట వందనములు. చూడండి ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ యొక్క ఎఫెసీ యొక్క ఆ యొక్క సంఘమును గురించి దేవుడికి తెలియజేస్తున్నాడండి. చూడండి, ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను అద్భుతంగాను ఆశ్చర్యంగాను దేవుడు మనలను రూపించి ఉన్నాడండి. మనము ఈ లోకమునకు దేవుని యొక్క పని చేయటకు వచ్చి ఉన్నాం. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత, దేవుని యొక్క సువార్త అనేది ప్రతి ఒక్కరికి అందచేయాలి. దేవుని నామాన్ని మనం కీర్తించాలి, ఆయనను మాత్రమే గణపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో మనుషులైనటువంటి వారు తమ ఆలోచన ప్రకారం జీవిస్తారు, తన నడవడికను బట్టి బ్రతుకుతారు. కానీ దేవుని యొక్క నడవడిక, దేవుని యొక్క చిత్తానుసారం, ఇదిగో దేవుడు మనలను నియమించాడు అంటే మనము దేవుని యొక్క పని చేయాలి. ఎందుకంటే ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఈ లోకం పోకడల గురించి కాదు, కానీ మనం దేవుని నామాన్ని కీర్తించాలని దేవుడు దినవాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక నీవు నేను మనమందరమును దేవుని యొక్క స్వరూపముందు ఆయనను కీర్తిస్తూ, ఆయన మనల్ని సృజించి ఉన్నాడు, మనల్ని నిర్మించి ఉన్నాడు, మనల్ని అత్యద్భుతంగా దేవుడు మనల్ని తీర్చిదిద్ది ఉన్నాడు. కనుక మనమందరమును దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయనను కీర్తిస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారముగాను ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, గతించిన కాలం అంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ రక్షించి మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. మేము నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరిచే వారముగాను ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ లోక పోకడల గురించి కాదు, కానీ దేవా, నిన్ను నిజమైన క్రీస్తుగాను అంగీకరించి నిన్నే ఆరాధిస్తూ నీవు మాడల చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను, సత్క్రియలన్నిటినీ చేసినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, నిన్ను ఆరాధిస్తూ నిన్ను గణపరిచే వ్యక్తులంగాను ప్రభువా నిన్ను కీర్తించాలి. నీ యొక్క వాక్య ధ్యానాన్ని మేము చదువుకొని ప్రభువా నిన్ను తెలుసుకునే వారముగాను ఉండేలాగా సహాయము దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.